కడప జిల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ప్రజాభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఎన్నో కీలక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటి పురోగతిపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతుల సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, నిరుద్యోగం, మౌలిక వసతుల కొరత వంటి ప్రజా సమస్యలపై ప్రభుత్వం మాట్లాడటం లేదంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లా డిఆర్సీ మీటింగ్లో కావచ్చు, అయితే పూర్తిస్థాయిలో అయితే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ రైతుల సమస్యలు కానీ ఏమాత్రం మాట్లాడకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేసి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్పడం జరిగింది. వాటితో మనతో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ గారు ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి. ఇవాళ డిఆర్సీ మీటింగ్ ఏదైతే వైఎస్ఆర్ జిల్లాలో జరిగిందో, ఈ డిఆర్సీ మీటింగ్లో ముఖ్యంగా గడిచిన కొన్ని రోజుల నుంచి రైతులు ఏదైతే ఆందోళన పడతా ఉన్నారో, రాయలసీమ ఎత్తిపోతల పథకము మరి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు క్లోజ్డ్ రూమ్లో కూర్చొని ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలుపుదల చేసినామని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో అనౌన్స్ చేసినారో, ఆ స్టేట్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రాంత రైతాంగము తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఆపరేషన్లోకి తీసుకొస్తారో, ఎక్కడ దిండి వాళ్ళు ఆపరేషన్లోకి తీసుకొస్తారో, ఇప్పటికే పవర్ జనరేషన్ పేరిట ఇష్టం వచ్చినట్టు పవర్ జనరేట్ చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి దిండి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రన్ చేస్తే కనుక మన ప్రాంతానికి అసలు నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు. శ్రీశైలంలో 854 ఫీట్ లెవెల్కు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు, 880 లెవెల్కి వచ్చే పరిస్థితి ఉండదు. 800 అడుగుల్లోనే వాళ్ళు పవర్ జనరేషన్ పేరుతో నీళ్లు కిందికి వదులుతారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు, దిండి ఎత్తిపోతల పేరుతో వాటర్ పంప్ చేస్తే కనుక మన ప్రాంతానికి హక్కుగా రావాల్సిన మన నీళ్లు రాకుండా పోతాయన్న ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో ఇటువంటి ఆందోళన వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పాలమూరు రంగారెడ్డి అనే పేరు, వాళ్ళు దిండి ఎత్తిపోతల పథకం అనే పేరు పెడితే మనము రాయలసీమ ఎత్తిపోతల పథకం మనం తీసుకొచ్చి ఆ పథకం ద్వారా 950 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దానికి వ్యయం చేయడం కూడా జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మేము ఈ డిఆర్సీ మీటింగ్లో ఒకటే అడిగినాం, ఆ పనులను ముందుకు తీసుకెళ్ళి కంప్లీట్ చేయండి. అన్నీ బాగున్నప్పుడు, వర్షాలు బాగా పడినప్పుడు, ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క విలువ మీకు అర్థం కాదు. వర్షాలు తక్కువ పడినప్పుడు, కొద్దిగా కరువు సంవత్సరం వచ్చినప్పుడు, శ్రీశైలంలోకి ఫ్లడ్ డేస్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క విలువ మీకు అర్థమవుతుందని చెప్పి వీళ్ళకి చెప్పే ప్రయత్నం చేసినాం. వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం వల్ల కూడా ఎదురుదాడి, డైవర్షను, ఈ రెండు తప్ప ఇంకేమీ లేవు. సూటిగా సుత్తి లేకుండా ఒకటే అడిగినాం, మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తారా లేదా? దానికి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు, ఎదురుదాడి తప్ప, డైవర్షన్ తప్ప. కాబట్టి ఆ డిఆర్సీని బాయ్కాట్ చేసి రావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మన కడప జిల్లాకు సంబంధించి స్టీల్ ప్లాంట్ ఉందో, దానికి ఏమాత్రము కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 1.5 సంవత్సరం కావస్తున్నా దాని గురించి ఊసే లేకుండా పోయింది. దానిపైన మీరు ఏమంటారు? స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రీవియస్ జగనన్న గవర్నమెంట్లోనే మరి జిందాల్ స్టీల్స్ వాళ్ళు ముందుకు రావడము, వాళ్ళతో ఎంఓఏ చేయడము, దానికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ వేయడము, అదేవిధంగా ఇవన్నీ కంప్లీట్ చేయడమే కాకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఈసీ, ఆ ప్లాంట్కి సంబంధించిన ఈసీ కూడా ప్రీవియస్ గవర్నమెంట్లోనే కంప్లీట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ బోర్డు మీటింగ్లో దాని అప్రూవల్ కూడా చేసుకున్నారు, జేఎస్డబ్ల్యూ వాళ్ళు, జిందాల్ వాళ్ళు. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 6 monthsలోనే స్టేట్మెంట్ ఇచ్చినారు, శరవేగంగా స్టీల్ ప్లాంట్ పనులు ముందుకు తీసుకెళ్తాం, 2026లోనే తొలి దశ ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పారు. 2026లో ఎంటర్ అయినా ఇంకా కనీసం పనులు కూడా ప్రారంభం కాలేదు. ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పనుల మీద చిత్తశుద్ధితో మరి జేఎస్డబ్ల్యూ వాళ్ళతో, జిందాల్ వాళ్ళతో మాట్లాడి ఆ పనులు మొదలయ్యే దిశగా చిత్తశుద్ధితో పనిచేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చిన్న విషయం అన్న, ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇటీవల కూడా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పుట్టి శ్రీరాములు పేరు పెడితే బాగుంటుందనేసి కూడా ఒక స్టేట్మెంట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు పూర్తే కాలేదు, దానిపైన పేరు పెడతామనే స్థాయి వరకు వెళ్ళారు. దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఏదో ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు పెడతారు చూడు, అట్లా వీళ్ళు ఇంకా పూర్తిగా అలా ఊరికే పొలిటికల్ మైలేజ్ కోసము పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. నిజంగా చిత్తశుద్ధి ఉండేవాళ్ళు ముందు ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఇనాగరేషన్ రోజు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది సంతోషంగా వాళ్ళు చేసుకోవచ్చు. బట్ అయితే ఆ ప్రాజెక్టే ఇంకా పెండింగ్లో దాదాపు 30-40% అయిపోయింది, ఇంకా 50-60% ప్రాజెక్ట్ పెండింగ్ ఉంది. పనుల మీద పెట్టాల్సిన శ్రద్ధ పెట్టకుండా మాటల మీద పెట్టినారు వీళ్ళు. ఇది మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా
అభివృద్ధి విషయం ముందుకు వెళ్ళకన్నా ఏదైతే పూర్తి స్థాయి ఇక డిఆర్సీ మీటింగ్లో కూడా ఏకపక్షంగా వ్యవహరించారంటూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ మధుతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప కలెక్టరేట్ నుంచి.